శరణంటి మమ్మ బగళాముఖి మాత కరుణించి మమ్మేలు బగళాముఖి మాత శరణంటి మమ్మ బగళాముఖి మాత కరుణించి మమ్మేలు బగళాముఖి మాత శరణంటి మమ్మ బగళాముఖి మాత దశమహారూపిణి బగళాముఖి మాత అసుర సంహారిణి బగళాముఖి మాత పసుపు కుంకుమ ప్రియదేవి బగళాముఖి మాత పసిడిధాయ సూర్య చంద్ర ప్రకాశిని బగళాముఖి మాత శరణంటి మమ్మ వరములిచ్చు మా తల్లి బగళాముఖి మాత అమావాస్య హోమ ప్రియ బగళాముఖి మాత బ్రహ్మాస్త్ర రూపిణి బగళాముఖి మాత అంహాండ రూపిణి బగళాముఖి మాత ఖడ్గహస్త శూలహస్త పానపాత్రధారి ఆది పరాశక్తిని బగళాముఖి మాత. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ బగళాముఖి పరాంబికాయే నమో నమః. ఈరోజు మన అమ్మవారి దివ్య సన్నిధిలో జరిగేటువంటి అమావాస్య హోమ కార్యక్రమం 86వది. ప్రారంభం నుంచి 85 పూర్తయిపోయి 86వ హోమానికి మనం ప్రారంభం చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి సిద్ధంగా ఉన్నాం. మరి దాదాపుగా మన దేవస్థానం వాట్సాప్ గ్రూపులో 28,000 మంది ఉన్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, మేము సంతోషపడతాం. 28,000 మంది ఉన్నారు. మరి మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 రోజుల్లో అమ్మవారి అలంకార విశేషాలన్నీ కూడా అందరికీ కూడా పంపడం జరుగుతుంది. మరి స్పందించేవారు అంటే స్పందించడానికి అందులో మీరు తిరిగి ఆన్సర్ ఇవ్వడానికి ఉండదు, ఇది క్లోజ్ అది మా ఎవరిని పర్సనల్గా కూడా నన్ను చెప్తుంటారు. దాంట్లో ఉండేటువంటి అన్ని రకాల భావాలు కూడా చాలామంది వ్యక్తపరుస్తుంటారు. అయితే ఈ సందర్భంగా మీకు మనవి చేసేది ఏమంటే 85 అమావాస్య హోమ కార్యక్రమాలలో ఇంతవరకు కూడా జరగనటువంటి అద్భుతమైన అలంకార దివ్య దర్శన వైభవాన్ని అమ్మవారిని కళ్ళ తిలకించండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు అమ్మవారిని కొట్టండి ఈసారి. ఎందుకంటే ఏకకాలంలో మీ అందరికీ మెసేజ్ పెట్టాం పొద్దున. ఒక్కసారి అమ్మవారి 3 రూపాలు చెప్పాం. 3 రూపాలు ఎవరైనా చెప్పగలరా చెప్పండి ఒకసారి. ఏదో వచ్చింది పేపర్ చూసారు అయిపోయింది. చెప్పండి. ఓకే, బాగుంది. ముందు కూర్చున్నా ముందే చెప్పేశారు. అలాగా వారాహి అమ్మవారు, ఆ తర్వాత రాజమాతంగి అంటాము, రాజశ్యామల అంటాం. వీరిద్దరూ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉన్నటువంటి పరదేవత ఎవరయ్యా అంటే మహాచండి. అలాగే అమ్మవారికి అనేక పేర్లు, నిజ చండి అంటే లక్ష్మీ చండి అంటారు, అనేక పేర్లు ఉన్నాయి. అయితే ఈ 3 రూపాలలో ప్రధానంగా 5 సమస్యలు పెట్టాం. 5 సమస్యలకి ఏకకాలం పరిష్కారం. ఒకటేమో భూ సంబంధమైన పరిష్కారం ఉండొచ్చు. అలాగే జీవన వ్యవస్థలో కుటుంబ సమస్యలు, వివాహం కాకపోవడం ఒక ఎత్తు, వివాహం అయిన తర్వాత వారిద్దరి మధ్య
సఖ్యత, ఆ తర్వాత సంతానం, ఇవన్నీ కూడా కుటుంబ సమస్యలు, అదొక సమస్య. ఇకపోతే రాజశ్యామల అమ్మవారు వచ్చేసరికల్లా ఎవరైతే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారిని ఉన్నత స్థానం నుంచి ఆ స్థానాన్ని మరొక స్థానానికి తీసుకువెళ్తుంది అమ్మవారు. అలాగే చండి మాస్టర్ గారు రండి, ఇక్కడ నుంచోండి. చండి అమ్మవారు ఎందుకంటే ఈ కలియుగంలో పిలిస్తే పలికేటువంటి దేవత 2. అందువల్ల పెద్దలు ఏం చెప్తారంటే కలవు చండి వినాయక ఉంటారు. కలియుగంలో గణపతిని చండిని ఆరాధించండి, సత్వర ఫలితాలు లభిస్తాయి అని చెప్తుంటారు. అయితే కలియుగంలో చండి అమ్మవారు ఎవరయ్యా అంటే మన బగళామ్మకేం చెప్పాలి మళ్ళీ. ఎందుకంటే ఆవిడలో నిక్షిప్తమై ఉన్నాయి రాజశ్యామల, బగళాముఖి, వారాహి, ఈ 3 కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అటువంటి శక్తి కలిగిన తల్లి ఈ రోజున త్రిమాతలుగా త్రిదేవతలుగా మనకి అనుగ్రహ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. అది వాస్తవంగా ఈరోజు ఈ అలంకారం మేము అనుకోలేదు, మేము అనుకున్న ఇంకొకటి. కానీ అమ్మవారు వాక్య ప్రధానం. ఇక్కడ మేమంతా కూడా కేవలం మీరు భక్తులు ఎలా వచ్చారో మేము కార్యకర్తలు అంతవరకే. అయితే మీ అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా శశాస్త్రీయంగా వేదబద్ధంగా ఎక్కడ వేద విహిత కర్మల్లో లోపం లేకుండా శాస్త్రానికి అనుగుణంగా. మరి ఈ సందర్భంగా మరొక మహనీయుని మనం తలచాలి. ఒక్కటేమో చందోలు శాస్త్రి గారు అంటారు, పేరున్నారమ్మా మీరంతా. చందోలు గురువు గారు అంటారు, చందోలు శాస్త్రి గారు అంటారు. మరి వారు ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే వారి ఆశ్రమం, వారి ఆ పీఠం అనేది మన గ్రామంలో ఉన్నది. మనం పడమర భాగం ఉన్నాం, వారు తూర్పు భాగంలో ఉంటారు అంతే. అటువంటి మహనీయులు గత 100 సంవత్సరాలకు పూర్వం అమ్మవారు ఉగ్రమూర్తిగా ఉండటం, ప్రతిరోజు కొంత బలి కోరుకోవడంతో ఊరంతా వల్లకాడైపోతుందని వారు గ్రహించి అర్థం చేసుకొని అమ్మవారి సన్నిధికి వచ్చి కొంతకాలం తపస్సు చేసి అమ్మవారిని శాంతమూర్తిగా మార్పు చేసి ఒక ఆకర్షణ యంత్రాన్ని స్థాపన చేశారు. ఒకసారి గురువుగా చప్పట్లు కొట్టండి, సంతోషిస్తే ఎక్కడ ఉన్నారు. అది మనం చూడలేదు, ఎందుకంటే భౌతికంగా గురువుగారు మన మధ్యలో లేరు. వారి కుమారుల వయసు కూడా ఇప్పుడు 90 సంవత్సరాలు. మీకు అవకాశం ఎప్పుడున్నా సరే హడావిడిగా వెళ్ళొద్దు. ఎప్పుడైనా సరే మధ్యాహ్నం 3 to 5 మధ్యలో వారి ఆశ్రమానికి వెళ్ళేది అమ్మగారు గురువు గారు దర్శనమిస్తారు. నమస్కారం చేసుకోండి. వారిని ఇబ్బంది, ఎందుకంటే వయస్సులో 90 సంవత్సరాల వారు నిత్యాగ్నిహోత్రులు తపస్సు చేసుకుంటారు. ఎవరితో ఈ భౌతిక ప్రపంచంతో వారికి సంబంధం లేదు. అటువంటి వారు మన గ్రామంలో మన మధ్యలో మన అమ్మవారికి సన్నిధిలో ఉండడం అనేది మనందరి అదృష్టంగా భావించాలి. అది ఒక విశేషం. ఇకపోతే 2వ స్థానం మనకి 2018-19 ప్రాంతంలో త్రిపుర రాష్ట్రానికి సంబంధించి కపిలేశ్వరానందగిరి మహారాజు ఆలయానికి విచ్చేయడం, ఆలయంలో అమ్మవారి యొక్క వైభవ విశేషాలన్నీ తెలుసుకొని అమ్మవారి సన్నిధిలో అమావాస్య రోజున ఒక దివ్య హోమ కార్యక్రమాన్ని ప్రారంభం చేయమని వారు సంకల్పం చేయడం జరిగింది. మరి వారు స్వతహాగా మరి ఉత్తర భారతానికి చెందినవారు కాబట్టి వారికి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. మనకి ఆయనకి మధ్యలో ఒక గోడ అడ్డం ఉంది. చూడండి, ఆయన యొక్క అదృష్టం కాదు, ఆసక్తి, అభిలాష. మన తెలుగు ఆయన అర్థం చేసుకొని మన తెలుగులో మనకి ఆ హోమ కార్యక్రమాలను కూడా విశదీకరించి కావలసిన వస్తున్నటువంటి 71 రకాల వస్తువులు మనకి ఆయన ఏర్పాటు కాదు, దాని గురించి వివరించి చెప్పారు. అందులో కొన్ని వస్తువులు చెప్పిన పేర్లు మాకు అర్థం కాలేదు. ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక 2-3 వస్తువులు ఉన్నాయి. ఎంత ప్రయత్నం ఎక్కడ మాకు అర్థం కాలేదు. సరే, ఆయన ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి నిరంతరం కూడా 108 అమావాస్యలు ఎటువంటి అవరోధం లేకుండా, ఎటువంటి బ్రేక్ లేకుండా చెయ్యండి. అమ్మవారి పవర్ ఏంటో మీకు తెలుస్తుంది, అంతా కూడా ఎంతో బాగుంటాయి అని ఒక రకంగా చెప్పాలంటే భవిష్యద్వాణి చెప్పిన విధంగా చెప్పారు.
అయితే దురదృష్టం ఏంటంటే 59వ అమావాస్య అనుకుంటున్నాను. ఆ రోజు అమ్మవారు పిలిచినట్టుగా ఆలయానికి విచ్చేయడం, అప్పటికే హోమం పూర్తి అయిపోయింది. ఆయన వాకిట్లో హోమం వచ్చారు. నేనే బలవంతంగా లోపల తీసుకొచ్చాను, కుర్చీ వేశాను, కూర్చోబెట్టి చేతిలో చెయ్యి వేసి ఆయన నువ్వు ఈ హోమాలు ఆపొద్దు అని ఏదో చెప్పారు. ఈ బైక్ గోళం కొన్ని అర్థం కాలేదు. సరే ఆయన ఉంటారు అనుకున్నాను మనం. సరే వెళ్ళొస్తాను సెలవు నాన్న ఏదో అన్నారు. సరే నమస్కారం చేసుకున్నాం. అదే మనందరికీ కూడా ఆఖరి చూపైంది చివరికి. ఆ దురదృష్టం మనం చెప్పడం లేదు. అది ఆ రకంగా అయితే అటువంటి మహనీయులు తలపెట్టినటువంటి ఈ అమావాస్య హోమ కార్యక్రమం ఈరోజు అవిచ్ఛిన్నంగా నిర్విరామంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా 85 పూర్తి చేసుకొని 86లోకి ప్రవేశించాం. మరి రమేష్ గారు అందుబాటులో ఉన్నారా? రంగిశెట్టి రమేష్ గారు మీ ఒకసారి చూపించేది. ఓకే. తర్వాత నేను చెప్పా కదా అందులో కొన్ని వస్తువులు మాకు దొరకట్లేదని. మరి ఆ దొరకని వస్తువుల గురించి మేము మాట్లాడుకుంటుంటే రంగిశెట్టి రమేష్ గారు మీ అందరికీ పరిచయమే. ఆయన వాడు చూపించు. ఆయన మరి నేను అనుకున్నాను పాటలు పద్యాలు రచయిత అంతవరకు అనుకున్నాను. ఆయన నా మధ్యలో కొన్ని వీడియోలు పంపిస్తున్నారు ఆయుర్వేదానికి సంబంధించి. అటువంటి వీడియోలలో మనకి కావలసినటువంటి ఒక వస్తువు నాకు కనబడింది. వెంటనే 3 రోజుల క్రితమే రమేష్ గారిని అడిగా, ఇవి ఏంటి మీరు వీడియో పెట్టారా లేకపోతే ఏదన్నా మీకు అంటే, అదేంటంటే నేను ఆయుర్వేద వైద్యంగా చేసేవాడిని, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పంటే వెంటనే ఎంత ఖర్చు అయినా సరే ఆ వస్తువు తీసుకురమ్మని చెప్పాను. చూడండి 3 రోజుల క్రితం చెప్పాను. ఏం చేశారో ఏం తెలియదు కానీ ఆ వస్తువులు 2 రకాల వస్తువులు. ఒకటి మన దగ్గర ఉంది ఆల్రెడీ. ఒకటేమో గరుడ ముక్కకాయ అంటారు. గరుడ ముక్కకాయ అంటారు. చాలా అపురూపంగా ఉంటుంది. పూర్వం మీ అందరూ తెలుసుంటే కనుక అది అంటే మీ అందరూ తెలిసి ఉంటుంది చెప్పలేం కదా. అది తర్వాత దాన్ని చిన్నప్పుడు ఏం చేసేవారంటే ఆడుకునే పిల్లలు పట్టుకొని ఏమీ తెలియనట్టుగా పక్కకి వెళ్ళి అలా గీసేవాళ్ళు. గీస్తే పెద్ద ఘాటు పడి కాస్త నెత్తురు గారేది. అంటే యుద్ధానికి పనికొచ్చేటువంటి సాధనంగా చిన్నప్పుడు ఆ వస్తువు వినియోగం చేసుకున్నారు. అది దేనికి పనికొస్తుంది? ఎవరికైతే కుజ సంబంధ దోషాలు ఉంటాయో, అలాగే నాగ సంబంధ దోషాలు ఉంటాయో, అలాగే కాలసర్ప దోషాలు ఉంటాయో వారందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం. ఎందుకంటే నాగదోషం ఉన్నది అంటే ఏం చేయాలి? మనం గరుత్మంతుడిని పూజిస్తాం. సరే నాగదేవతను పూజిస్తాం, గరుత్మంతుడిని పూజిస్తాం. గరుత్మంతుని పూజించారంటే కనుక వారికి నాగ దోషం లేదు అని. అలాగే ఈరోజు అందులో వారాహిమాత అలాగే రాజశ్యామల అలంకార అమ్మవార్లలో ఈ 3 దేవతలకు సంబంధించిన హోమ కార్యక్రమాలలో ఈ గరుడ ముక్కకాయ అనేటువంటి ఈ వస్తువులని దాదాపుగా మిరపకాయలతో పాటు అందరికీ కూడా ఇమ్మని చెప్పాను. అందరికీ 1 2 ఎక్కువ రావండి. ఇది ఆయన పడ్డ కష్టానికి మనం విలువ కట్టలేం. ఏదో నేను జాగ్రత్తగా పెట్టుకోవచ్చు, బంగారంలాగా బీరువాలో పెట్టి దాచుకోవచ్చు, కానీ ఆ వస్తువు మీ చేతికి చేరాలి. మీ చేత కళ్ళగద్దుకొని హోమంలో నిక్షిప్తం చేయాలి. మీకున్న దోషాలు కానీ నాగదోషాలు కానీ కుజ దోషాలు కానీ పటాపంచలైపోవాలి. మళ్ళీ చప్పట్లు కొట్టండి ఒకసారి. అది నా ఆకాంక్ష. అందువల్ల అటువంటి విశేషాలన్నీ కూడా ఈ రోజు అందులో రాజశ్యామల అమ్మవారి హోమం జరుగుతుంది, వారాహి హోమం కూడా జరుగుతుంది. అంటే వారాహి హోమం ప్రతి నెల చేస్తున్నాం, కానీ ఈ నెల మాత్రం విశేషంగా చేస్తారు. కాబట్టి ఆ త్రిమాతల యొక్క అనుగ్రహంతో మనం పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహ పాత్ర కావాలని కోరుకుంటూ, అలాగే తర్వాత నాకు నేను చెప్పా కదా, మేము పంపేటువంటి మెసేజ్లో నాకు పర్సనల్గా కొంతమంది పెడుతుంటారు. అందులో ఆ ఉన్నత స్థాయి దగ్గర నుంచి మా సామాన్యుల వరకు ఉంటారు. అందులో ఒక మహానుభావుడు అంటే గొప్ప సంస్కృత పండితుడు కావచ్చు అనుకుంటున్నాను. ఆయన ఒక శ్లోకాన్ని పంపించారు. శ్లోకాన్ని పంపిస్తే అది కాదులేండి, పంపిస్తే మరి పంపించి ఊరుకున్నాడు ఆయన. దాని అర్థం చెప్పలేదు. దాని అర్థం ఇప్పుడు మాస్టర్గా చెప్పాలి. ఎందుకంటే ఆయు విత్తంచ
విద్యాంచ ఆరోగ్యం నిధనమేవచ. ఈ 5 ఇంకో శ్లోకం ఉంది, ఇంకో లైన్ ఉంది, అది గుర్తు రావట్లేదు నాకు. చెప్పింది పొద్దునే పంపించారు, 8 పంపించారు. ఈ 5 కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడని ఇక నేను అర్థం చేసుకొని ఆయు విత్తంచ విద్యాంచ ఆరోగ్యం నిధనమేవచ. 5 రకాల వస్తువులు తల్లి కడుపులో ఉండి బయటికి వస్తూ అవి మనం అందుకోబోతున్నాం. ఎందుకంటే మొట్టమొదటి మాట ఆరోగ్యము, మరి తల్లి ద్వారానే మనకి సంప్రాప్తం జరుగుతుంది. అలాగే విత్తంచ ఎంత మనకి ద్రవ్యం ఎంత కావాలి, ఎంత సంపాదించుకుంటా, ఎంత దాచుకోబోతున్నాం, అదొక రెండో విషయం. చదువు కూడా. అలాగే విద్య, మనం అనుకుంటాం పిల్లవాడు పుట్టగానే నా కొడుకుని డాక్టర్ చేయాలి, లేకపోతే ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలని. అయితే మన అనుకున్న సంకల్పం వేరు, ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడు లిఖించినటువంటి ఆ సృష్టి ప్రకారం అతను పరిధిలో అతను వెళ్ళిపోతాడు. అది చదువు, దాని గురించి ఎవరు చెప్పలేరు. అలాగే ఆరోగ్య విషయాలలో ఇవాళ రోజున మనందరికీ కూడా డబ్బు కంటే దేనికంటే మిగతా అన్నిటికంటే ఆరోగ్యం చాలా చాలా ప్రధానం. అటువంటి ఆరోగ్య విషయంలో కూడా భగవంతుడు మనకు నిర్ణయం చేస్తాడు. తర్వాత నిధనమేవచ, మనకి నిధనం ఉంది, కాలగమనం. ఎక్కడ పుడతామో ఎక్కడ మరి మరుగు అవుతామో తెలియదు కాబట్టి ఆ నిర్ణయం కూడా భగవంతుడి నిర్ణయాలే అని ఆయన నాకు ఇవి పంపడం జరిగింది. అయితే అప్పుడు ఇవన్నీ కూడా భగవంతుడు అనుగ్రహించిన విధి ప్రకారం మీ అందరికీ కూడా చేరాలని, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మరొక మారు కోరుకుంటూ, మీరు ఈ కార్యక్రమం పాల్గొనేవారు మరి పాత వాళ్ళు ఒక 10 మంది ఉంటారు, 90% కొత్త వారు వస్తున్నారు. అలాగే ఎందుకు చెప్తున్నానంటే అలాగే కొత్త వారు రావాలి, కొత్త విషయాలు తెలియాలి. వారికి కూడా పాత వారికి ఏ విధంగా అమ్మవారి అనుగ్రహం కలిగిందో వారికి కూడా లభించాలని మరొక మారు కోరుకుంటూ, ఇక్కడ సమయం చాలా ప్రధానమైనది కాబట్టి సందర్భాన్ని బట్టి మధ్యలో కలుస్తాము. కాబట్టి మీ యొక్క సంపూర్ణ సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. జయ హో మాత. ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మదమారభే. ప్రాణాయామే వినియోగః. అందరూ ఒకసారి ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరథో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. నమస్కారం చేసుకుని అందరూ మమాని అనుకోండి. ఉపాత్త సమస్త దుర్దక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనేభ్యుదే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే మర్దఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే భగవతీ సన్నిధౌ సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు
कृष्णपक्षे अमायां वासरः सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं श्रीमां श्रीमतः परमशिवगोत्रोद्भवति बगलामुखी पराम्बिका प्रीत्यर्थं गौतमसगोत्रोद्भवस्य नरसिंहमूर्ति शर्मानामधेयस्य आरोग्याभिवृद्ध्यर्थं అందరూ నమస్కారం చేసుకొని తొలుతుగా ఎవరి యొక్క గోత్రము పేరు వారు చెప్పుకోండి. మీరందరూ సమర్పించిన గోత్రనామంని మా దేవస్థానం పండితులు చెబుతూ ఉన్నారు. అలాగే మీ యొక్క గోత్రం పేరుని ఎవరి వారు చెప్పుకోండి. స్వయంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు, అలాగే యూట్యూబ్ ద్వారా మా దేవస్థానం యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా మీ యొక్క పేరు గోత్రనామం చెప్పుకోండి. అస్య యజమాన్యస్య గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం. ఇప్పుడు నేను చెప్పే సంకల్పాన్ని చక్కగా నమస్కారం చేసుకుని చెప్తూ ఉండండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి వశాత్ నామ నక్షత్ర నామ రాశి వశాత్ ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల శుభఫల అవాప్తి అర్థం మమ శరీరే వర్తమాన ఆవాహిత సకల విధ దుర్దోష పరిహారార్థం సకల విధ గండదోష పరిహారార్థం సమస్త క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది ప్రయోగ బగల ప్రయోగ వీరభద్ర ప్రయోగ అసురి ప్రయోగ శూలిని ప్రయోగ వార్తాలి ప్రయోగ వారాహి ప్రయోగ మహామారి ప్రయోగ రేణుక ప్రయోగ కక్షపుట ప్రయోగ ఇత్యాది త్రయోదశ సన్నిపాత ప్రయోగ దోష పరిహారార్థం మమ గృహేషు వ్యాపారేషు ఉద్యోగ విషయేషు సకల విధ నరఘోష బంధుజన ఘోష శత్రుఘోష మిత్రఘోష అధికార ఘోష అనధికార ఘోష ఇత్యాది సమస్త నరదృష్టి నివారణార్థం సకల విధ మంత్ర యంత్ర తంత్ర విష శల్య మూలిక చూర్ణ ప్రయోగ పరిహారార్థం మమ సంతానస్య విద్య ఉద్యోగ వివాహ విషయేషు అభివృద్ధి సిద్ధ్యర్థం మమ నష్టద్రవ్యః నష్టధనః స్తంభిత
ధనః శీఘ్రం ఆగమనత సిద్ధ్యర్థం న్యాయస్థానేషు సభాస్థానేషు సకల కార్య విజయ సిద్ధ్యర్థం మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ శుభదిన పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం దోషానాం నిరహరణార్థం మమ పాదాది శిరః పర్యంతం సకల విధ రోగబాధ పరిహారార్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి రూపిణి బ్రహ్మాస్త్రదేవత శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ శీఘ్రాతి శీఘ్రమేవ మమ మనోభీష్ట సిద్ధ్యర్థం మీ మనసులో అనుకున్న ప్రధానమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అదొకసారి చెప్పుకోండి. వనస్పత్యుర్భవేర్దివ్యేర్నానాగంధైః సంయుతః మహాగణాధిపతయే నమో నమః. ధూపమాఘ్రాపయామి. గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽस्तुते. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అధిపతయే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. భోగేబలేత్కర్పూరైర్నాగవల్లీధరైర్త్వం ముక్తాజనసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం. భజంత్రి నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోదానితి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. మహాగణాధిపతయే నమః. ఆనందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. పాదారవిందయోః వేదోక్తసువర్ణ దివ్య మంత్ర పుష్పాణి సమర్పయామి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. సర్వోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాజ నామో యదవ పూజా క్రియాదిషు యునం సంపూర్ణతాం యాజ సత్యో వందేదమచ్యుతం. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో బ్రువంతు. మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. అర్థం వచ్మి. నిద్రగాయత్రీ ఛందః. ఓం గం గణపతయే నమః. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः. స్థైర్యంగైస్తుష్టవాగం స్వస్తనోభిः. స్వస్తి నంద్రో వృద్ధశ్రవాः. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. తేహనాగం మహిమానः సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः.
నమస్కారం చేసుకుని చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చక్కగా గణపతి నమస్కారం తెలుపుకోండి. ఈ రోజు తలపెట్టినటువంటి హోమ కార్యక్రమం అంతా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి కావాలి. మహానుభావ గణపతి అని చెప్పండి. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. రాజమాతంగి సహిత మహావారాహి సహిత మంగళ చండికా స్వరూప మహామంగళ పూర్ణాహుతి అర్చనం కరిష్యే. ఓం అసునీతే పరరత్నాదజక్షపన ప్రాణమిహనో దేహి భోగం పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానైవ యథా స్థానముపయతే. మహామంగళ పూర్ణాది ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమో నమః. వరదో భవాద్ ముఖో భవాద్ ప్రసన్నో భవా స్థిరాసనం గురు. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. మహామంగళ పూర్ణాది ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహతో దేవస్య పత్న్యై నమో నమః. దేవముఖాయ నమః. సప్తజిహ్వాయ నమః. వైశ్వానరాయ నమః. మహామంగళ పూర్ణాది ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమో నమః. పుష్పాన్ని సమర్పయామి సమర్పయామి. నైవేద్యం మహామంగళ పూర్ణాది ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమో నమః. తద్యస్కలావసరార్థం నారికలశకలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహాం యానాయ స్వాహ ఉదానాయ స్వాహం గమానాయ స్వాహం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీం సమర్పయామి. భోగిబల తాంబూలార్థ అక్షదాన్ని సమర్పయామి. నీరాజనం భజంత్రి వచ్చినగా. ఓం సంరాజంచ విరాజంచ విశ్వేర్యాతనో గృహే నమస్కరోమి. మాతా మహారాజ్ఞీ కీ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాధికే శరణ్యే త్ర్యంబకే దేవి. మహామంగళ పూర్ణాది ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమో నమః. సర్వోపచార పూజార్థే అక్షతాని సమర్పయామి. మరి ఒక పక్క మా దేవస్థానం కార్యకర్తలు మీకు సూచన చేస్తారు. ఏ విధముగా ఇక్కడ పూర్ణాహుతికి నమస్కారం చేసుకోవాలి. 116 రూపాయలు రుసుము చెల్లించిన వారికి ద్రవ్యం ఎక్కడిస్తారు. ఆ ద్రవ్యాన్ని తీసుకొని ఎటువైపుగా యాగశాల దగ్గరికి రావాలి. అక్కడ ఏమి చేయాలంటే వివరం వారు 1 నిమిషం చెబుతారు. శ్రద్ధగా వినండి, దాని ప్రకారం పాటించండి. శరణంటి మమ్మా बगलामुखी माता शरणंटी
మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి మంగళం బగలాముఖి మంగళం విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి విశ్వమాత భజే దేవి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం అభయహస్త మహాదేవి శివలింగధారిణి శివ పరమేశ్వరి బగలాముఖి దివ్య మంగళం 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 బగలాముఖి మంగళం పసుపు చందన సువర్ణ తేజో రూపిణి సూర్య చంద్రాస్తదారి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం కపాలమాలధారి దేవి అసుర సంహారి సింహవాహన పరివేష్టితే బగలాముఖి అమ్మ మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం చతుర్భుజ మహాదేవి శూల ఖడ్గధారిణి పానపాత్రధారిణి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం రుద్రకర్ణ భజే దేవి నాగకర్ణ భజే దేవి మకర కిరీట ధారిణి నీకు మంగళం 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 బగలాముఖి మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం 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 ఆ మంగళం ఆ కుంకుమరాగా శోభిని కదంబ వనవాసిని మంగళకర మాతవు దివ్య మంగళం 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 బగలాముఖి మంగళం ఓంకార రూపిణి శ్రీచక్రవాసిని సౌభాగ్యదాయి మాత నీకు మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం పరతంత్ర స్తంభిని పరతంత్ర ఛేదిని శత్రు సంహారిణి అమ్మ మంగళం బగలాముఖి మంగళం యజమాన్యస్య గోత్రోద్భవస్య నామధేయస్య సకుటుంబానాం భోగభాగ్యదాయిని చెప్పండి. తల్లి పూర్వ మంగళం సంకల్ప ప్రకార అనుసారేణ కామక్రోధవర్జితాయ శ్రీ కలువకరుణ వాసిని కామితార్థప్రదాయని బగలాముఖి హోమ మంగళం నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాగణపతి ముక్కంటేశ్వరి సహిత ముక్తేశ్వరి నీకు లక్ష్మీ గణపతి అమ్మ మంగళం హవనం అమ్మ మంగళం కరిష్యే. బగలాముఖి తల్లి ఇలా దోషాలు నీకు పెట్టండి. దివ్య మొత్తం మంగళం అయిన తర్వాత మళ్ళా యజ్ఞేశ్వరుని అడుగుతాం, మాకు ఫలానాది ప్రసాదించు స్వామి హోమం అయిన తర్వాత అని చెప్పండి. ఈ 2 సార్లు మనం స్వామివారిని ధ్యానిస్తూ అడుగుతూ నమస్కారం చేసుకుంటూ ఉండాలి. అలా దోషులు పెట్టండి.
ఓం చత్వారి శృంగా త్రయో అస్య బాధా ద్వే శీర్షే సప్తః తాదో అస్య సప్తహస్తశ్చతుశృంగः సప్తజిహ్వా ద్విశీర్షికः స్వాహాంత దక్షిణే పార్శ్వే దేవీం వామేత్పథాన్ తథా తోమరం యజనం వామేర్ఘృతపాత్రం ధారయన్ ధూమధ్వయం లోహితాక్షం సప్తార్చి సర్వకామదం అగ్నయే నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమా ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఓం గం గణపతయే నమో నమః స్వాహా. 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 ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయద్వాహ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయద్వాహ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయద్వాహ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయద్వాహ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయద్వాహ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయద్వాహ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయద్వాహ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయద్వాహ స్వాహా. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. లక్ష్మీ గణపతి హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. లక్ష్మీం తనోతు నితరాలు దేవతానీకం కూడాను గణపతయ్య తొండమయ్యను పూజిస్తే గాని ఆయన కరుణ ఆయన కటాక్షం మనకు సిద్ధించదు. అందుకని లక్ష్మీ గణపతి హోమాన్ని
ఋత్వికులు సశాస్త్రీయంగా వేదోక్త ప్రకారంగా నిర్వహించారు. జై శ్రీ బగళాముఖి అమ్మవారికి, శ్రీ పోతరాజు మహారాజుకి. ఎవరు కూడా ప్రశాంతంగా చిట్ట చివరి దాకా ఉండి అమ్మవారి పేరున బగళాముఖి ఆలయంలో మీ అందరి యొక్క సంపూర్ణ సహకారాలతో జరుగుతున్న ఈ హోమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇది రేపటి నుండి మనం కొత్త సంవత్సరంలోకి వెళుతున్నాం. అమ్మకి ఇది పాత సంవత్సరము కొత్త సంవత్సరం అనేది లేదు, సమస్త సృష్టికర్తని ఆవిడే కనుక. అయితే మనం లౌకికంగా ఇప్పుడు విశ్వావసులో చివరి అమావాస్య రోజున ఈ 86వ యాగం మీ అందరి సంపూర్ణ సహకారాలతో జరుగుతుంది. భక్తి ప్రపత్తులు ఇక్కడ మనకు ప్రధానం కనుక మనస్సుని చంచలం అయినది ఎక్కడెక్కడో ఆలోచిస్తుంది, దాన్ని మనం లాక్కొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడదాం. అనంతరం తర్వాత కార్యక్రమం యోగ్యత సిద్ధ్యర్థం సుబ్రహ్మణ్య హవనం కరిష్యే. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహా. సాం శరవణ భవాయ నమో నమః స్వాహా. సాం శరవణ భవాయ నమో నమః స్వాహా. ఓం 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 నిఘుష్వేర సమాయుతైభ్యాష్టివసనః వాయుష్వేదదిగద్రుకః సంవత్సరో విశువర్ణైః నిత్యాస్తేన జరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యో స్వాహా. సుబ్రహ్మణ్యాయ ఇదం నమః. సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. స్వామివారి కీర్తన మా నాదస్వర విద్వాంసురాలు వాదిస్తారు. కృపాళం వరద మధుహారం పుణ్యరూపం పవిత్రం నిత్యానందం వరేణ్యం రజతగిరి వచోవరోత్తుంగ శృంగాధివాసం నిత్యం దేవర్షవంద్యం భవహరమమలం వేదవేద్యం పురాణం. జై శ్రీ బగళాముఖి అమ్మవారికి. స్వరం భాస్వరంగా ఉండాలి, ఆర్తితో అమ్మను పిలుద్దాం. జై శ్రీ బోలో బగళాముఖి అమ్మవారికి, పోతరాజు మహారాజుకి, గ్రామ దేవతకు, సుబ్రహ్మణ్య స్వామికి. అదే ఇలా అనండి. జిత్వం కీలయా బుద్ధిం వినాశయా హ్లీం ఓం స్వాహా. రావమ్మ రావమ్మ భగళాముఖి మాత, రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి, రావమ్మ రావమ్మ భగళాముఖి మాత, రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి. చందవోలుపురమున వెలసినావమ్మ నీవు,
బగళాముఖి మాత దశమహారూపిణి శ్రీచక్రవాహిని వై వెలసినావమ్మా రావమ్మ రావమ్మ బగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి వేగు చుక్క పొడిచింది తొలి కోడి కూసింది బాలభానుడు దయించు వేళాయే నులివెచ్చని కాంతులతో పుడమి తల్లివై నీవు పరవశించవమ్మా పసిబాలవై రావమ్మా బాల త్రిపుర సుందరివై పూజలందుకొంటివమ్మా పాలు పెరుగు తెచ్చినాము వెన్నె నెయ్యి తెచ్చినాము తేనెలూరె పాయసము పొంగళ్ళు తెచ్చినాము పసిబాలవై రావమ్మ రావమ్మ బాల త్రిపుర సుందరి వై రావమ్మ ఆరగించరావమ్మ ఆరగించరావమ్మ బగళాముఖి మాత వై రావమ్మ 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 బగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి శ్రీకల్పవల్లి లోకాలు పాలించే లోకపావని జగదీశ్వరి నీవమ్మా జగదీశ్వరి మహేశ్వరి శ్రీరాజరాజేశ్వరి నీవమ్మా తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిచే పూజలందుకొన్నావు బాల త్రిపుర సుందరి వై పూజలందుకొంటివి బగళాముఖి మాత నటరాజ ప్రియ నేత్రి నటరాజ హృదయేశ్వరి నాట్య ప్రియ రాణి సిరిమూవల సవ్వడిలో శ్రీ మహాలక్ష్మి వై రావమ్మ రావమ్మ బగళాముఖి మాత వై సిరిమూవల సవ్వడిలో శ్రీ మహాలక్ష్మి వై రావమ్మ రావమ్మ బగళాముఖి మాత వై రావమ్మ రావమ్మ బగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి రావమ్మ రావమ్మ బగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి చందవోలుపురమున వెలసినావమ్మ నీవు బగళాముఖి మాత దశమహారూపిణి శ్రీచక్రవాహిని వై వెలసినావమ్మ రావమ్మ రావమ్మ బగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి శరణంటి మమ్మ బగళాముఖి మాత కరుణించి మమ్మేలు బగళాముఖి మాత శరణంటి మమ్మ బగళాముఖి మాత కరుణించి మమ్మేలు బగళాముఖి మాత శరణంటి మమ్మ బగళాముఖి మా